బంగ్లాదేశ్‌లోని ఒక హోటల్‌లో, ఒక 5 స్టార్ హోటల్‌లో ఒక సీఐఏ అధికారి ఒకతను అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. సీఐఏ గనక భారీ మొత్తంలో డబ్బులిస్తే నేనిది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అని అమన్ తివారీ మెయిల్ చేశాడు. ఇప్పుడైతే సీఐఏ అంశం ఎందుకొచ్చింది? ఒక బీహార్‌లో ఒక గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి సీఐఏకి అప్రోచ్ కావాలని ఎందుకు అనుకున్నాడు? నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రధాని నరేంద్ర మోదీ గారిపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందా? బీహార్లోని బక్సర్ అనే జిల్లాలో ఒక గ్రామం నుంచి ఒక వ్యక్తి సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికాకు సంబంధించినటువంటి నిఘా సంస్థకి ఒక మెయిల్ చేశాడు. అది కూడా అమెరికా సంస్థకి మెయిల్ చేయడం అంటే ఆ సిస్టమ్ని హ్యాక్ చేశాడనే ఒక ఆరోపణ కూడా వస్తోంది. సో సిఐఏ సిస్టంలోకి జొరబడి వాళ్ళకు ఒక మెసేజ్ని పాస్ చేశాడు. అతని పేరు అమన్ తివారీ, బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఏమని మెయిల్ చేశాడు అని అంటే, ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ బ్రీచ్ చేసి ఆయనని హతమార్చడానికి ప్లాన్ ఉంది. 22 రోజుల్లో ఆ పని నేను పూర్తి చేయగలను. అతని సెక్యూరిటీకి సంబంధించినటువంటి బ్రీచ్ని నేను చెప్పగలను. సో సిఐఏ గనక భారీ మొత్తంలో డబ్బులు ఇస్తే నేను ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అని అమన్ తివారీ మెయిల్ చేశాడు. ఇదే అంశానికి సంబంధించి సిఐఏ భారత అధికారులకు సమాచారం ఇచ్చిందా, లేకపోతే ఈ మెయిల్స్ని ఎప్పటికప్పుడు డీకోడ్ చేయడంలో భాగంగా మన భారత భద్రతా బలగాలకు తెలిసిందా? అందులో కొంచెం క్లారిటీ రావాల్సింది. కానీ సిఐఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ఇవ్వలేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ భారత భద్రతా బలగాలు ఢిల్లీ అలర్ట్ అవ్వడంతో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అలర్ట్ అయింది, నిఘా విభాగాలు అలర్ట్ అవ్వడంతో, లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడంతో బీహార్లో లోకల్ పోలీస్ వెళ్ళి అమన్ తివారీని ఆయనతో ఉన్నటువంటి ఇంకో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అమన్ తివారీ ల్యాప్టాప్లని, ఆయనకున్నటువంటి ఆ సామాగ్రిని అంతా కూడా సీజ్ చేశారు. సో ఈ అమన్ తివారీ అనేటువంటి కేవలం ఆకతాయి మాత్రమేనా అంటే, గతంలో కూడా ఒకసారి 2022లో కోల్కతా ఎయిర్పోర్ట్ సిస్టమ్స్ని హ్యాక్ చేస్తానని గతంలో బెదిరించడంతో అతని మీద కేసు నమోదైంది. అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు. సో అమన్ తివారీ ఇప్పుడు ఈ చర్యకు పూనుకున్నాడు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఆకతాయి చర్యనా, లేకపోతే వాడికి అన్ని విషయాలు తెలిసి సిఏఏతో ఒప్పందం చేసుకోగలేంత సామర్థ్యం ఉందా, ప్రధానమంత్రిని హత్య చేసేంత ప్లానింగ్ వాడు చేయగలడా, అతనికి ఉన్నటువంటి లింక్స్ ఏంటి, ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. విచారణ విభాగాలు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాయి, అతను అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడైతే సిఐఏ అంశం ఎందుకు వచ్చింది? ఒక బీహార్లో ఒక గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి సిఐఏకి అప్రోచ్ కావాలని ఎందుకు అనుకున్నాడు? ఇది అసలు క్వశ్చన్. సిఐఏకి అప్రోచ్ కావడం అనేది ఎందుకు అని అంటే కనుక, సిఐఏ భారత ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చడానికి ప్లాన్ చేస్తుంది అనే అంశానికి సంబంధించిన చర్చలు చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరం కూడా మనం 2025లో ఎస్సీఓ సమ్మిట్కి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి బీజింగ్కి వెళ్ళినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారిని హతమార్చడానికి సిఐఏ కుట్ర చేసిందని, ఆ నేపథ్యంలోనే రష్యా అధినేత పుతిన్ ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మోదీ గారిని తన కారులో కూర్చుండబెట్టుకొని చాలాసేపు, సుమారు 30-40 నిమిషాల పాటు వాళ్ళు కారులోనే ఉండి మంతనాలు జరిపారు. సో ఆ చర్యకి కారణం ఏంటి అని అంటే, ఆయన మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరగబోతుంది అనే అంశానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది అనేది కూడా వార్తా కథనాల్లో వచ్చింది. సేమ్ టైం చైనా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న టైంలోనే బంగ్లాదేశ్లోని ఒక హోటల్లో, ఒక 5 స్టార్ హోటల్లో ఒక సిఐఏ అధికారి ఒకతను అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అండ్ చిట్టగాంగ్ పోర్ట్లో అంతకుముందు కాక్సస్ బజార్ అంటారు, కాక్సస్ బజార్లో అమెరికా ప్రెజెన్స్ కూడా విపరీతంగా పెరిగింది. అక్కడ మిలిటరీకి సంబంధించి అమెరికన్ మిలిటరీ అధికారులు అక్కడ చాలా వరకు ఏదో విన్యాసాలు చేశారు, ట్రైనింగ్స్ కండక్ట్ చేశారు అనే వార్తా కథనాలు కూడా మనకు వచ్చాయి. కాక్సస్ బజార్లో, చిట్టగాంగ్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో మొహమ్మద్ యూనస్ హయాంలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. అండ్ ఈవెన్ నార్త్ ఈస్ట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సిఐఏకి సంబంధించి ముఖ్యంగా అమెరికన్ సిటిజన్ని మొన్ననే ఈ మధ్యన అరెస్ట్ చేశారు. అతను సిఐఏకి గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, సిఐఏ పేరోల్స్లో లేడు కానీ సిఐఏ కోసం మిడిల్ ఈస్ట్లో వర్క్ చేసినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. అతనికి ఒక సపరేట్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్ ప్రైవేట్ ఆర్మీ లాంటిది. అది సిరియాలో బషర్ అల్ అసద్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేపథ్యము, అండ్ సద్దాం హుసేన్కి మీద ఆపరేషన్ చేసినప్పుడు కూడా అతను వర్క్ చేశాడనేది కూడా తెలిసినటువంటి విషయం. సో అమెరికన్ సిటిజన్ అక్కడ పనిచేసి కనుక అమెరికన్ సిటిజన్ని, అదేవిధంగా 5 ఉక్రేనియన్ సిటిజన్స్ని కూడా అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. సో ఉక్రెయిన్ అనగానే మళ్ళీ ఇప్పుడు మనం 2025లో
కీవ్ పర్యటనకి ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. ఉక్రెయిన్లో పర్యటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తున్నటువంటి టైంలో రష్యాకి భారత్ అనుకూలంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కొంత యుక్రెయిన్లో వ్యతిరేకతలు ఉన్నాయన్న మాట కూడా మనకు తెలుసు. సో యుక్రెయిన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎస్పీజీ మన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి యుక్రెయిన్ పర్యటనను విజయవంతం చేయడం జరిగింది. యుక్రెయిన్ పర్యటనకు వెళ్ళిన టైంలో కూడా మోదీ గారిపైన అసాసినేషన్ అటెంప్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఆయనకి ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చింది. సో దానికి సంబంధించిన కథనాలు కూడా మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా వాటిల్లో కూడా వచ్చింది. ఇక 2015లో టర్కీలో G20 సమ్మిట్ జరిగింది. 2014లో ప్రధానిగా మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2015లో టర్కీ పర్యటనకు వెళ్ళాలి అన్నప్పుడు ఆయన పైన టెర్రరిస్ట్ అటాక్ ఏదైనా జరిగే అవకాశం ఉంది అనే చర్చలు కూడా నడిచాయి. ఎందుకంటే టర్కీని నమ్మే పరిస్థితిలో ఉండం మనము. సో ఎందుకంటే టర్కీలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంటే టెర్రరిస్ట్ ఫండింగ్కి ఇస్తుంది కాబట్టి. సో టర్కీ పర్యటనలో ఉన్నప్పుడు అంకారాలో పర్యటిస్తున్న టైంలో G20 సమ్మిట్ జరుగుతున్న టైంలో మొసాద్, ఇజ్రాయెల్కి సంబంధించిన నిఘా సంస్థ మొసాద్ అండ్ యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5 ఈ రెండు సంస్థలు కూడా మోదీ గారికి స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చాయి, స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూశాయి. దాన్ని అజిత్ దోవల్ గారు పర్యవేక్షించారు 2015లో. అండ్ మొన్నటికి మొన్న ఈ మధ్య కాలంలో కూడా ఇప్పుడు SCO సమ్మిట్లో కూడా అదే మనం చూసాం. ఈవెన్ కెనడా పర్యటనకు వెళ్ళాలన్నప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి థ్రెట్ పొంచి ఉంది అన్న నేపథ్యంలో ఫస్ట్ మోదీ గారికి ఇన్విటేషన్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ క్లియరెన్స్ ఇమీడియట్గా ఇవ్వలేదు. చాలా టైం తీసుకుని మనం సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కానీ మోదీ గారు అక్కడికి వెళ్ళలేదు. అప్పుడు కూడా G7 సమ్మిట్ జరుగుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది అని మోదీ గారికి మనకు భద్రతా వర్గాలకు సమాచారం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అప్పుడున్నటువంటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీలకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయన అనేక స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. సో కెనడా పర్యటనలో వెళ్ళాలన్నా, లేకపోతే యుక్రెయిన్ పర్యటనలో కావచ్చు, ఈవెన్ రష్యా పర్యటనలో ఉన్నప్పుడు కావచ్చు, టర్కీ పర్యటనలో కావచ్చు, అనేక సార్లు మోదీ గారికి ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు సెక్యూరిటీ ఏజెన్సీస్కి గతంలో వచ్చిన దాఖలాలు ఉన్నాయి. సరే, మన భారతదేశంలోనే చూస్తే భీమా కోరేగావ్కి సంబంధించినటువంటి ఒక టెర్రర్ ప్లాట్ కూడా మనకు తెలుసు. ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేశారు 2018లో. అండ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా సొహ్రాబుద్దీన్ కేసు వాటిలో కూడా మోదీ గారి మీద అసాసినేషన్ అటెంప్ట్ జరగడానికి ప్రయత్నాలు జరిగాయి. 2014 ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఎన్నికల సభలోనే బాంబ్ బ్లాస్ట్ జరిగిన సందర్భం కూడా ఉంది. ఇలా చెప్తూ ఈవెన్ పంజాబ్లో ఆయన ఒకసారి పర్యటిస్తూ ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ని సడన్గా ఆపేసిన పరిస్థితి. రైతుల పేరిట ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ప్రధానమంత్రి కాన్వాయ్ని నిలిపివేశారు, రివర్స్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ మోదీ గారికి అదృష్టవశాత్తు ఆయనకి ఎటువంటి ప్రాణాపాయం ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న లోపము పెను ప్రమాదానికి కారణంగా నిలుస్తుంది. అండ్ భారతదేశంలో అట్లాంటి సంఘటనలు మనం చూసాం. ఇందిరాగాంధీని చంపినటువంటి విధానం మనకు తెలుసు, స్వయంగా అంగరక్షకులే చంపినటువంటి విధానం మనకు తెలుసు. ఈవెన్ రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్ ర్యాలీలో ఆయనని చంపినటువంటి ఉదంతం మనకు తెలుసు. అండ్ అనేక మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి కేసులు కూడా మనకు తెలుసు. అటామిక్ ఎనర్జీకి సంబంధించి నిజానికి భారతదేశంలో అణు పితామహుడిగా చెప్పబడేటువంటి హోమీజే బాబా గారి అకాల మరణం, సడన్గా ఆయన హెలికాప్టర్ క్రాష్ అయి చనిపోయారు. అటు లాల్ బహదూర్ శాస్త్రి గారిని టాష్కెంట్లో అనుమానాస్పద స్థితిలో ఆయనను కూడా చంపేశారు. ఇలా అనేక మంది మరణాలు ఉన్నాయి. ఈవెన్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కశ్మీర్లో జైల్లో ఆయన అనుమాన స్థితిలో చనిపోయారు. ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి. ఈవెన్ మొన్నటికి మొన్న బిపిన్ రావత్ గారు, జనరల్ బిపిన్ రావత్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మరణించారు హెలికాప్టర్ క్రాష్లో. సరే, అది ఎవరో హత్య చేశారా లేకపోతే లేదా అనేది బయటకు ప్రకటించకపోవచ్చు, కానీ ఇట్లాంటి అనుమానాస్పద స్థితిలో చనిపోయే వ్యక్తుల జాబితాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఎట్లాంటి కుట్రలైనా సరే చేయవచ్చు. ఎందుకు ఇప్పుడు మోదీ గారికి ప్రమాదం పొంచి ఉందంటే ఒక 4 కారణాలు కీలకంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా డీప్ స్టేట్ వ్యవహరించే విధానాల్ని మనం అర్థం చేసుకోవాలి. జార్జ్ సోరోస్ ఆల్రెడీ మోదీని గద్దెదించడం కోసం, మోదీని తీసేయడం కోసం $100 బిలియన్ ఖర్చు చేస్తానని ఒక ఫండ్ అలొకేట్ చేసి పెట్టి కూర్చున్నాడు జార్జ్ సోరోస్. $100 బిలియన్ నేను స్పెండ్ చేస్తానని. సో వాళ్ళు ఏం చేస్తారు, డీప్ స్టేట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళ అనుకూలంగా, అంటే ఏ దేశమైనా సరే డీప్ స్టేట్కి వ్యతిరేకంగా ఉంది అనంటే ఒకే ఒక అంశాన్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఏంటి అనంటే సెల్ఫ్ రిలయన్స్. ఆ దేశము తన సొంత అవసరాల మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆ దేశం నిలబడితే గనక అది వాళ్ళ మార్కెట్కి ప్రమాదం.
సో ప్రపంచ దేశాలన్నీ కూడా గ్లోబలైజేషన్ అనే అజెండాని తీసుకొచ్చిందే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులందరినీ కూడా కబళించడం కోసం, వాళ్ళ మార్కెట్ని, వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్ముకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నమే. సో ఇప్పుడు భారతదేశం ఆత్మనిర్భరత అంటోంది. ఆత్మనిర్భరత వాక్యానికి లేదా నినాదానికి పరిమితం కాకుండా ఇవాళ మనం విజయాలు సాధిస్తూ ఉన్నాం, మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, మనకు మనం సెల్ఫ్ రిలయంట్ అవుతూ ఉన్నాం. ఈ టైంలో భారతదేశపు గ్రోత్ స్టోరీని ఆపాలంటే ఇక్కడ ప్రభుత్వమైనా మారాలి, లేదా మోదీ అయినా పక్కకు జరగాలి. అందులో వాళ్ళకు 4 స్టెప్స్ ఉంటాయి ముఖ్యంగా. ఒకటి, కరప్షన్ లేదా అవినీతి జరిగింది అని ఆ పర్టికులర్ వ్యక్తులపైన వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. ఇది మొదటి పద్ధతి. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారిని అనడానికి ఏమాత్రం లేదు, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతికి పాల్పడిన వాడు కాదు. ఎట్ ద సేమ్ టైం ఆయన పైన ఈ లైంగికంగా ఆరోపణలు అవి ఉన్నవాడు కూడా కాదు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది ఒకటి. రెండోది, నియంత అని ప్రచారం చేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధమనే ఒక భావనని క్రియేట్ చేసి ప్రజాస్వామ్యాయుత ఉద్యమాలు క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేయడం. మూడవది, ఎన్నికల్లో అస్థిరతను రాజేసి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నిటి క్రెడిబిలిటీని ధ్వంసం చేసి ఒక అనార్కీ నడుస్తుందనో, ఒక నియంతృత్వ పాలన నడుస్తుంది అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాల్ని బిల్డ్ చేసి రెజీమ్ చేంజ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా కావచ్చు, నేపాల్లో కేపీ శర్మ ఓలీ కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, ఎలాగైతే జరిగిందో అలా రెజీమ్ చేంజ్ చేయడం. ఇక నాలుగవది, ఈ ప్లాన్స్ ఏవి వర్కౌట్ కానప్పుడు 4వ ప్లాన్ ఏంటి అంటే ఫిజికల్గా ఎలిమినేట్ చేయడం. సో ఫిజికల్గా ఎలిమినేట్ చేసినటువంటి ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జాన్ ఎఫ్ కెనడీ పైనే అసాసినేషన్ జరిగింది, ఆయన్నే హతమార్చారు. అది డీప్ స్టేట్ కుట్ర అని అనేక కథనాలు మనకు కనబడుతుంటాయి జాన్ ఎఫ్ కెనడీ హత్య గురించి మనం చదివితే. ఈవెన్ మన డొనాల్డ్ ట్రంప్ని కూడా, ఆయన పైన కూడా అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి. సో ఇప్పుడు డీప్ స్టేట్కి విరుద్ధంగా వెళుతున్నటువంటి వ్యక్తులు మనుగడ సాగించాలంటే ఆ దేశ ప్రజల మద్దతే చాలా కీలకం. ఆయనకు ఒక భద్రతా వలయాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి, ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటువంటి ఉదంతాలు వచ్చినప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రం మనకుంది. సో ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఏమీ కాకూడదు. ఆయనకు ఎటువంటి ఎక్కడైనా చిన్న చిన్న భద్రతా వైఫల్యాలు ఏవైనా ఉంటే ఇమీడియట్గా సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అజిత్ దోవల్ గారు లేదా అమిత్ షా, అజిత్ దోవల్ గారు, లేకపోతే ఆయన పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కీలకమైనటువంటి భద్రతా విభాగాలని నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఎటువంటి సమస్య లేదు. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడి ఆశీస్సులు నరేంద్ర మోదీ గారి పైన ఉన్నంతకాలం ఏ విధమైన సమస్య లేదు. బట్ ఎస్, జాగ్రత్తగా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.